ఊర్లో వాన పడుతుందన్నమాట. ఇదిగోండి వాన పడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ వాన పడుతుంది. వేడి వేడి మనకు గుర్తొస్తే వాన అంటే ఏంటి గుర్తొస్తాయి? బజ్జీలు అవే కదా. చేసేద్దాం. ఫస్ట్ మనం ఈరోజు ఇదిగోండి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని, చిల్లీస్ కట్ చేసుకొని, కొంచెం చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ వేసుకొని, గ్రామ్ ఫ్లోర్ వేసుకొని ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం. ఇదిగోండి అంతలోపల ఇదిగోండి ఒక ప్యాన్ తీసుకున్నాం. మేము ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. హీట్ చేసుకోవాలి కొంచెంసేపు. ఇందాక ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిందనమాట. పకోడీస్ వేసేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం తీసుకుంటా వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ దాని తర్వాత ఇదిగోండి పొటాటోస్ని ఇలా స్కిన్ మొత్తం పీల్ చేసేసుకున్నాం. ఇదిగోండి ఇలా నీట్గా. ఇప్పుడు మనం ఆన్లైన్లో బై చేసాం కదా, ఇదిగోండి స్లైసర్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. వాటితో ఆ స్లైసర్తో ఇదిగోండి ఇలా నీట్గా చేసేసుకున్నాం అనమాట. ఇదిగోండి పొటాటోస్ని ఇలా బాగా స్లైసెస్లా చేసేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి కొంచెం చిల్లీ పౌడర్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలు స్లైస్ తీసుకొని ఇలా డిప్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఆలు మొత్తం ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. అన్నీ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మీకు. మన ఎమ్మి పకోడా ఇంకా ఆలు బజ్జీ రెడీ అయిపోయినాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.